దగ్గర చాలా బట్టి మా వాళ్ళకి ఇల్లు కూడా లేదమ్మా మాకు అద్దెంట్లో ఉంటున్నారా తల్లి. మేడం 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 ఇల్లు కట్టించిరా చూడండి మేడం. ఇల్లు శాంక్షన్ అయింది. అద్దెట్లో ఉంటున్నామండి. ఈ బెటర్ కనుకునే ఇల్లుకే సరిపోతుంది. ఇల్లు అయితే వచ్చింది కదా, వచ్చింది మేడం. వీళ్ళకి ఓన్ సైట్ ఉంది మేడం. అందువల్ల 2 houses కూడా శాంక్షన్ అయ్యింది మేడం. అయితే కేటగిరీ 3 అడిగారు మేడం లాస్ట్ టైం. అయితే ఇక్కడ ఉన్నదేమో ఓన్లీ ఒక 3 members మాత్రమే కేటగిరీ 3 అడిగారు మేడం. అందువల్ల నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మా నాయకులు చెప్పేదే కాదు, ప్రజల దగ్గర నుంచి కూడా నేరుగా ఒక హెల్ప్ లైన్ ద్వారా వారి సమస్యల్ని ఎమ్మెల్యే ఆఫీస్ తెలుసుకునే సిస్టమ్ పెట్టాం. దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతున్నాయని అనట్లేదు. వచ్చిన వారిని సరిగ్గా గౌరవపదంగా, లేకపోతే వచ్చిన వెంటనే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేశారు. మరి ఇక్కడికి వెంటనే తెలిసిన వెంటనే చెప్పి వస్తే ఒకలా ఉంటుందని చెప్పి అకస్మాత్తుగా నేను, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా ఎన్డీఏ కూటమి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోటుపాట్లు ఉన్నాయని మేము కళ్ళతోటి చూసి చెప్పలేము, కానీ ఒకటి వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, వచ్చిన వారికి ఏదైతే రోగులు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఏం అవ్వదులే మేము ఉన్నామని ఆ మాట చెప్తే సగం వ్యాధి తగ్గిపోతుంది. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లోని అదే సమస్య, ఎక్కడైనా అదే సమస్య. అది పని ఒత్తిడి వలన, లేకపోతే గత 5 సంవత్సరాలు అలవాటైన విధానం అర్థం కావట్లేదు, కానీ ఇదైతే స్పష్టంగా కనబడతా ఉంది. మారమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మారకపోతే ఎన్డీఏ కూటమిగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన ఒక్కటే, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన రాష్ట్ర పరంగా జరిగే పని జరుగుతూ ఉంది. నియోజకవర్గాల పరంగా వ్యవస్థని సరిచేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా వచ్చాం, సూచనలు ఇచ్చాం. తప్పకుండా వారందరూ కూడా వస్తున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతిరోజు పర్యవేక్షించమని కూడా వారికి చెప్పడం జరిగింది. అక్కడ అన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, మరి ప్రతిరోజు ఎలా వచ్చేస్తున్నట్లు పెడుతున్నారు? ఆయన మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ చేసి అక్కడికి వెళ్ళాలి. అయితే ఈరోజు మీటింగ్ వచ్చిందని చెప్పి డైరెక్ట్గా మెడికల్స్లో అక్కడ ఎఫ్ఐఆర్ చేసి శివప్రసాద్ గారు, ఇలా డిఎంహెచ్ ఆఫీస్ డెప్యూటేషన్లో ఉంటారు. శివలక్ష్మి గారు, ఆ టీంలో ఆమెలో వాళ్ళకి ఈరోజు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయమ్మా, సరైన ప్రాపర్ అటెండెన్స్ లేదన్నది. చాలా ప్రాపర్ అటెండెన్స్ లేదండి. మేము పదే పదే చెప్తున్నాం ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మెడికల్గా మీరు ఏది చేసినా చేయకపోయినా ముందు నవ్వుతూ పలకరించి వాళ్ళకి ప్రాపర్గా అటెండ్ అయితే సగం తగ్గిపోతుంది. అదే ప్రతిసారి మేము చెప్తున్నాం. ఆ నిర్లక్ష్యమే మెడికల్గా వ్యవహరిస్తున్నారు. మరి మీరు గత 5 సంవత్సరాల అలవాటు ఇంకా అలా ఉండిపోతుందో ఏమో నాకు తెలియట్లా. ఎందుకంటే మాకు అలా ట్యాప్ చేస్తున్నారు. మేము 1-2 సార్లు మా లీడర్స్ చెప్పాం, మేము వెళ్ళి చెప్పామండి అని అంటున్నారు. కానీ ఇదే పని మీద ఈ యొక్క అటెండెన్స్ సెంటర్ మీద ఎందుకు వస్తుంది? ఓపీడీ చేస్తుంది కూడా ఇబ్బంది అవుతుంది. మా వాళ్ళకి ఓటీపీ ఉండదు కదండి, ఓటీపీ లేనప్పుడు ఆఫ్లైన్లోనే చెయ్యొచ్చు అని చెప్పారు కదా. మీ దగ్గర డేటాబేస్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి ఆ స్మార్ట్ ఫోన్ ఉండదు. సార్ మనకి డైలీ 70 నుంచి 80 ఓట్లు వస్తుంది సార్. అయితే అందులో మాకు ఓన్లీ 30 వరకే ఆర్డర్ అవుతాయి. లాభ ఐడితో కంపల్సరీ లింక్ చేయనట్లయితే దాన్ని బట్టి మాకు ఇంటెంట్గా వేసి దాని నుంచి అవుతుంది. అందుకే నేను మోటివేట్ చేస్తున్నాము. అంటే లేదు అంటే ఇంకా అన్ని తెచ్చుకోండి. మీరు ఇంకా బెటర్గా జరిగితే ఈ 70 to 80 కాస్త 150 to 200 అవుతుంది ఓపీ.
షూర్ అవే అవకాశం ఉంది. ఎంబీబీఎస్ కాస్త మీరు కాస్త ఓపికగా చేయగలిగితే చాలా సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ నివసించే ప్రాంతం, టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీస్ నివసించే ప్రాంతం, బీసీస్. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇదే వాళ్ళకి అదృష్టం కింద భావిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. మీరు అన్న క్యాంటీన్ చూడండి ఎలా ఉంటుంది. లేక కాదు, అవకాశం ఏది వస్తే దాన్ని ఉపయోగించుకుంటారు. అలాంటి చోట మనం కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే సరిపోదు. నవ్వుతుంటే చాలు. ఇక్కడ తప్పున్న మేము నవ్వుతున్నాంగా, మీతోటి మీరు సరి చేసుకుంటారు. అలా మీరు కూడా నవ్వుతూ ఉండండి. రిపీట్ మాత్రం కానీ ఒకటి కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఏది ఏమైనా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి బ్యాంకు వారు ముందుకు వచ్చినట్టు వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇవాళ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పలుపు అని ఆయన అనడంతోనే ఇది విన్నాను తప్ప నాకు పూర్తిగా దీని గురించి ఏమీ తెలియదు. అసలు ఈ మీటింగ్ గురించి కూడా నాకేం తెలియదు. ఆయన ఏదో మీటింగు మేము ఏదో షెడ్ కట్టామన్నారు. అయితే అలాగేనండి వచ్చేస్తానన్నాను. నేను వచ్చేటప్పుడు అడిగాను పలుకు అని. అంటే పలుకు నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్రా బ్యాంక్ వారు 101 సంవత్సరాల సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల చేసే భాగంలో ఇవాళ మీకు కూడా చేస్తున్నారు. నిజానికి చాలా చాలా మంచి విషయం. ఎన్నో బ్యాంకులు వేల కొద్ది కోట్ల కొద్ది వ్యాపారాలు చేసి బ్యాంకులు ఎక్కడ మనువైపోయి ఇలాంటి విషయాల్లో మీరే చేయడం అనేది చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది ఆ మనసుకి. హ్యాండిక్యాప్డ్ అనే దాని గురించి నాకు చాలా అనుభవం ఉంది. వీళ్ళతో 25-20 సంవత్సరాలుగా అనుభవాలు ఉన్నాయి. ఇటువంటి పిల్లలందరితో కూడా నేను చాలా కార్యక్రమాలు చేశాను. పిల్లలందరికీ చేసినప్పుడు రాజమండ్రిలో ఓ పెద్ద సంస్థ వాళ్ళు
హ్యాండిక్యాప్డ్ అసోసియేషన్కి పట్టబోలు వెంకటరావు అధ్యక్షులని పాంప్లెట్లు తీసుకునేవారు. ఇది నాకు అంటే నేను చేసిన కార్యక్రమాలు చూసి వాళ్ళు వేసుకుంటున్నారు కదా, నేనేం పట్టించుకోలేదు. నాకు ఆనందం అనిపించేది కూడా. నిజానికి మనం హ్యాండిక్యాప్డ్ కాని వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎంతమందికి మనం సహాయం చేసినా అది మనకి ఆనందం అనిపించకపోగా వీళ్ళకి అధ్యక్షతలు అన్నీ నేను వేసుకోవడం అనేది నాకు నిజానికి ఇష్టమై ఉండి నేను ఏం మాట్లాడలేదు. వేసుకోండి, అలాగే వేసుకోండి, నాకు కూడా ఆనందంగా అనిపిస్తుందని చెప్పుకున్నాను. భగవంతుడు ఈ సృష్టిలో మనుషులతో పాటు చాలా జీవరాశులు పుట్టించాడు. మన కళ్ళ ముందే జీవరాశులు కానీ, మనకు కనపడించిన జీవరాశులు కానీ, జల జీవరాశులు కానీ ఎన్నో పుట్టించాడు. మనల్ని కూడా పుట్టించాడు ఈ భూమి మీద. వాళ్ళతో పాటు మీరు కూడా హాయిగా బ్రతకండి అని. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ జీవరాశులకి ఏమీ లేని రోగాలు మనకు వస్తూనే ఉంటాయి. ఆ జీవరాశులు ఏట్లీ రోగాలు ఉండవు. భగవంతుడు నిర్దేశించిన ఆహారం అంతా అవి తింటుంటాయి. కాకపోతే మనం ఏంటంటే భగవంతుడు మనకి నిర్దేశించిన ఆహారం ఆకులు అలవలం మానేసేసి ఒక మనిషి మాంసం తప్ప తదిమయన్ని మనం తినేస్తున్నాం ఇవాళ. బహుశా అందుచేత కొన్ని ఈ వ్యాధులన్నీ ఇలా వస్తుంటాయేమో నాకు అనిపిస్తుంది. బట్ వీళ్ళని ఎందుకు పుట్టించాడు ఇలాగా? వాళ్ళు ఏం పాపం చేశారండి? నా ప్రశ్న అదే. నేను భగవంతుడినే వేస్తాను ఈ ప్రశ్న, మిమ్మల్ని కాదు, మన సమాజాన్ని కాదు. భగవంతుడు ఈ రకంగా వేసాడు అనేది నేను కొంతమంది స్వామీజీలు నా దగ్గర వస్తుంటారు, నేను కూడా అప్పుడప్పుడు స్వామీజీలు అంటుంటాను. కొన్ని ప్రశ్నలు ఈ ప్రశ్న కూడా నాకు ఉంటుంది. ఈ హ్యాండిక్యాప్డ్గా ఈ పిల్లల్ని వీళ్ళందరినీ ఎందుకు పుట్టించాడు? వాళ్ళ నిజానికి మనమే అదే స్థానం ఉంటే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. మిత్రులారా, ఒకసారి అర్థం చేసుకోండి. మనకే ఆ బాధ అర్థం అవ్వాలంటే అసలు ఆ పరిస్థితిలో ఆ బాధ ఏంటి? ఈ బాధ వీళ్ళకే కాదు, వాళ్ళు కన్న తల్లిదండ్రులు పడే బాధ ఏంటి? అసలు ఆ కుటుంబం బాధ ఏంటి? వాళ్ళ బంధువుల బాధ ఏంటి? ఎందుకు భగవంతుడు వీళ్ళని ఎలా పుట్టించాడు? దానికి ఒక క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సరే దొరకదు. మీరు ప్రపంచం అంతా ఎతకండి, ఎక్కడ దానికి ఆన్సరే దొరకదు. కానీ ఆ ఆన్సర్కి దొరకలేదు కదా అని మనం ఆలోచించడం కాదు. మన వంతు ప్రతి వాళ్ళు కూడా మనకు అన్నీ బాగున్నాయి అనుకోవడం కాదు, మన ప్రక్కనున్న ఏది బాగోలేనిటికి మన వంతు సహాయం చేస్తుండాలి. కొంతమంది అంటుంటారు ప్రభుత్వాలు ఉన్నాయి కదా చేయడానికి అని. ప్రభుత్వాలు చేసేది వాళ్ళు చేస్తానే ఉంటారు. ఎంత చేసినా కూడా మనం తప్పనిసరిగా మనం మానవులుగా మన బాధ్యత చాలా ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ రిటైర్డ్ ఎంప్లాయీ చేసిన కార్యక్రమం అత్యున్నతమైన కార్యక్రమం. ఒక షెడ్ కావాలంటే 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గరుండి అన్నీ వేసి ఇచ్చారు. అందులో భాగంగా మీరు ఇన్నాళ్ళ నుంచి ఎంతో సఫర్ అవుతుంటారు ఈ పిల్లలతోని. ఆ బాధ అంతా వాళ్ళు తీరిపోయింది కదా ఒక రకంగా. అలాగే ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్క మనిషే కానివ్వండి, సంస్థే కానివ్వండి, వ్యక్తే కానివ్వండి, ఎవరైనా తన వంతు సమాజానికి ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలకి సహాయం చేయాలి అనుకుంటే మొట్టమొదట ఇటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. రకరకాల ఎంతోమంది ఎందుకు చేస్తుంటారు. బట్ వీళ్ళు ఎక్కడో కానీ రాదు, తొందరగా వెళ్తాం సరిపోతుంది. మొన్న ఒక 6 రోజుల క్రితం అమెరికాలో చూశాను. మన ఇక్కడ నెపోలియన్ అని చెప్పి ఒక యాక్టర్ ఉంటాడు. అతను వాడు అమెరికా వెళ్ళిపోయి అతనికి హ్యాండిక్యాప్డ్ కుర్రాడు, వాడు ఏం మాట్లాడు ఇలాగే కూర్చుంటాడు. 1,000 కోట్లు సినిమాల్లో నటించి అతను అమెరికా పోయి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఇంకా 1,000 కోట్లు సంపాదించాడు. కానీ అతనుకున్న 2 కొడుకుల్లో ఒక కొడుకు హ్యాండిక్యాప్డ్ ఇలా కూర్చున్నాడు. ఆ బాధ అతను భరించలేక ఆ కుర్రాడికి ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేశాడు మన జపాన్ తీసుకెళ్ళి. అంటే నేను ఎందుకు సంపాదించాను, ఎంత సంపాదన నాకేం చేస్తుంది, నా కొడుకు పరిస్థితి ఇలా కావాలని చెప్పి అతను ఓపెన్గా చెప్తున్నాడు నెపోలియన్. ఆ కొడుకుని తీసుకెళ్లి జపాన్లో వాడి కోరిక మేరకు బ్రహ్మాండమైన పెళ్లి చేసి ఇంచుమించు ఒక 25,000-50,000 కోట్లు 25,000 లక్షలు సంపాదించి ఉంటాడు. ఎవరిని అంటే సమాజంలో ఉండే వ్యక్తిగతంగా నేను తిరిగే విధానంలో కూర్చున్నా, నేను ఎక్కడికైనా వెళ్ళినా నేను చూసినంత వరకు. బట్ అలాగే మీరు ఉన్నారంటే నేను లేను. నేను ఆర్థికంగా సామాన్య ఒక రైతు కుటుంబంలో పుట్టినవాడిని. ఎప్పుడైనా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాంటెంట్మెంట్ ఇస్ ద ఫైనెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ఆ కాంటెంట్మెంట్ లేని జీవితం వ్యర్థం. నేను ఆర్థికంగా సంపాదించిన తర్వాత నా 4 ఆడపిల్లలకి పెళ్లి చేసేసిన తర్వాత నేను చారిటీ చేస్తాను మొదలెట్టాను. నాకు వచ్చిన ఆదాయం ఆల్మోస్ట్ 60% బిలీవ్ ఆర్ నాట్ నేను సమాజాన్ని చేసుకుంటానే వెళ్తున్నాను. ఎక్కడ చేసిన ఏనాడు నాకు పబ్లిసిటీ అవ్వలేదు, నా పేరు రాయని అవ్వలేదు. నేను చేసిన చారిటీ దగ్గరికి మీరు ఎక్కడానికి చూడండి, కనీసం నా పేరు కూడా ఉండాలని నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం చేసే చారిటీ ఒకవేళ మన పేరు రాయండి, అది రాయండి, ఇది రాయండి అని మనం అంటే
అక్కడ మీ స్వార్థం ఉంది, అక్కడ మీ స్వార్థం ఉంది. మీ స్వార్థం కొలిది చేస్తున్నారు. స్వార్థం కొలిది చేసే దాంట్లో ఉపయోగం ఏముంది మీకు? భగవంతుడు చేస్తున్నారు, అది స్వార్థం కొలిది చేస్తారు. అక్కడ నా పేరు రాయండి, నాకు చెంబులు నీళ్ళు పెట్టుకోవచ్చు, ట్యాంక్ తయారు చేస్తాను. ఒక ఆవిడ మొన్న వచ్చి వచ్చింది గుడి దగ్గరికి, ఏమండి నేను కొబ్బరికాయ కొట్టు రాయిస్తాను, దాని మీద నా పేరు రాస్తారా? చెప్పండి, కొబ్బరికాయ కొట్టుకోవడానికి రాయిస్తుంది కాబట్టి దాని మీద ఉంటే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నన్ను ఎప్పుడో చూపండి, తప్పనిసరిగా నేను వాళ్ళకి నా వంతు చేస్తాను. కళ్ళతో నేను చూసిన తర్వాత కూడా నేను వాళ్ళు కనీసం ఏదో నా వంతు చెయ్యకపోతే మీ దృష్టిలో నేను తప్పు మనిషి కాదు, భగవంతుడి దృష్టిలో నేను తప్పు మనిషి. మాటలే చెప్తావా, పనులే చెయ్యవా అని నన్ను ఆ భగవంతుడు ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ చెప్పే ధైర్యం నాకు ఉండాలి. భగవంతుడితో నేను పోరాడతాను కూడా, ఆ హక్కు నాకు భగవంతుడి మీద ఉంది. నేను చేసే పనులు, నేను శ్మశానం కట్టినా, ఇవాళ నేను ఆ టెంపుల్ కట్టినా, భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించినట్టుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇతర రికార్డ్స్ చూపిస్తున్నాయి అన్నీ కూడా. కానీ ఎన్ని చేసినా నా జీవితం అంతా ఒదిగే నేను బతకాలి. ఇవాళ 78 సంవత్సరాల వయసులో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన, అయితే వయసు అయితే 78 ఉంది కానీ నా మనసు అయితే 38. ఆ యాటిట్యూడ్స్ అన్నీ 38. మరి ఇంత జీవితాన్ని భగవంతుడు నాకు ఇచ్చిన తర్వాత నేను ఆడుకుంటే ఎలాగా, నేను ఆడుకోకూడదు, నేను ఆనందపడకూడదు. ముందు నీకు ఆర్థికంగా ఇచ్చాను, నీ ఒళ్ళు దగ్గర పెట్టిగా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను నాకు చెప్తున్నాడు భగవంతుడు. ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత దీన్ని ఖాళీగా పెట్టను. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇలా పని చేస్తానే ఉంటాను. ఈ పని చేసేకపోతే నా ఆరోగ్యం పెరుగుతానే ఉంటుంది. అందుచేత ఆరోగ్యం నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర బ్యాంకులో రిటైర్ అయిపోయామంటే లైఫ్ అయిపోలేదు. అప్పుడే మీకు యాక్చువల్ లైఫ్ స్టార్ట్ అయింది. మీ లైఫ్ అప్పుడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మీరు ప్రయాణం చేసి పరిగెట్టగలిగితే మన టార్గెట్ 100, 7కి 80 సంవత్సరాలు, ఒక్కొక్క 14 సంవత్సరాలు, మనిషి 100 మనం అనుకుంటున్నాం కదా. అక్కడ దాకా నా టార్గెట్ 106. పెద్ద బిలీవ్ ఇట్ నాట్, నేను 106 నా టార్గెట్. నేను 106 వరకు ఇక్కడ బతకాలి, తప్పదు. కారణం ఏంటంటే నేను భగవంతుని నాకు అక్కడి పనులేని నువ్వు అని చెప్పావు, ఎవడో పట్టుకొని శ్మశానాన్ని అప్పు చెప్పావు, ఎవడో కట్టని మా ఇంత గొప్ప గుడిని అప్పు చెప్పావు. ఇవన్నీ కూడా నేను ఎలా చేయను. అందుచేత నాకు అనవసరమైన కష్టాలు పెట్టకుండా 106 సంవత్సరాలు హ్యాపీగా నన్ను బతికించు. ఆ తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి ఆమె సేవలు చేసుకుంటానని భగవంతుడు కూడా చెప్తాను. వారు చేసిన కార్యక్రమం చాలా మంచిది. 101వ ఆంధ్ర బ్యాంక్ 101వ స్థాపన దివస్ అంటే ఫౌండేషన్ డే నాడు, అది ఆన్ ది ఈవ్ ఆఫ్ ఫౌండేషన్ డే వారు చేసిన కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం సార్. ఇట్లాగే ఇంకా కూడా ముందర కంటిన్యూ చేయాలని, పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ అడిగినట్టుగా కూడా మా తరఫున బ్యాంక్ పరంగా ఏమున్నా కూడా అవకాశం ఉంటే నేను చూసి ఒకసారి తప్పకుండా సాయం చేయడానికి చూస్తాను. అలా వ్యక్తిగతంగా కూడా ఏమన్నా కూడా మీకు నేను చెప్పాను, నేను చేస్తుంటాను. ఇలాగే మీరు ఏమైనా చెప్పినా కూడా ఏమన్నా కూడా నా వ్యక్తిగతంగానే బ్యాంక్ పరంగానే ఏ సహాయం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ కష్టపడి చదువుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని వృద్ధిలోకి రండి. థ్యాంక్ యూ సో మచ్. నాయకత్వంలో మన ఏబిఆర్ఏ తరఫున 101వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన ఆంధ్ర బ్యాంక్ గర్వించదగిన బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ 101వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన కేఆర్కే గారు చెప్పినట్టుగా దాతృత్వం అనేది మన రక్తంలోనే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తాం. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. అలాగే మనం వెంకట్రావు గారు అంతా అందులో 1% కూడా కాకపోయినా మనందరికీ కూడా ఆ తృష్ణ ఉంది, ఎంతో కొంత మనం సాయం చేయాలి అని. వారు చెప్పినట్టుగా మనం వెంకట్రావు గారి దగ్గర నుంచి మనం ఇటువంటి ఎమ్యులేట్ సర్టెన్ థింగ్స్, అందులో భాగంగా వయసు, ఏజ్ ఈజ్ ఏ నెంబర్, వయసు నెంబర్ మాత్రమే. కానీ ఆయన 78 ఏళ్ల వయసులో ఇంకా ఇవాళ కూడా ఆయన పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టపడుతున్నాడంటే మనతో అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా చాలామంది మనం రెస్ట్లో గెలిపాం. 60 రిటైర్ అవ్వగానే ఏదో ఇందులో కొన్నాళ్ళు చేసినా తర్వాత చాలులే ఎనఫ్ అనేసి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఎర్నింగ్ అనేది ఒకటి మన పిల్లలందరూ సెటిల్ అయిపోయి ఉంటే కనుక సంతోషమే. కానీ అదర్వైజ్ మనకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంకా యాక్టివ్గా ఉండడం వల్ల 2 అడ్వాంటేజెస్. ఒకటి, వయసు మనకు కనిపించదు మన యాక్టివిటీలో ఉన్నప్పుడు. 2, సాటిస్ఫాక్షన్. మన కుటుంబానికి ఎన్నాళ్ళు చూసుకున్నాం. ఇవాళ ఇటువంటి సమాజం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక బిడ్డ అటువంటి బిడ్డ ఉన్నటువంటి ఇంట్లో
ఆ పేరెంట్స్ లైఫ్ కథం అయిపోయినట్టే లెక్క. నేను ప్రాక్టికల్గా మా ఫ్యామిలీస్లో చూశాను. వాళ్ళ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాడు పెరిగే వరకు కూడా వాళ్ళ టైంలో 90% ఆఫ్ ది టైం ఆ చైల్డ్కే ఇవ్వాలి. మిగిలిన ఇంకో చైల్డ్ ఉన్నా ఆ 10% ఇవ్వగలరు, ఈ చైల్డ్కే ఫోకస్. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వాళ్ళది. ఇటువంటి ఆర్గనైజేషన్స్కి మనం ఎన్నో చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం కూడా మనం ₹1,00,000 పై సంతోషిస్తూ గర్విస్తూ ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే కేఆర్ రెడ్డి గారు అట్లాగే కొండలార్ ఆధ్వర్యంలో నేను కూడా వర్క్ చేయడం జరిగింది రాజమండ్రి కోఆర్డినేషన్ కమిటీలో. ఆనాడు వారు తీసుకున్న ఆధ్వర్యంలోనే మేము నడవడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా జరగాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి మనం వచ్చేసిన ఈ సందర్భం పిల్లలందరూ కూడా ఒక స్పెషల్ చైల్డ్. మనకి ఏంటంటే నేను ఒక కథ చదివాను, ఒక కథ. ఆ కథలో ఏంటంటే ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు. ఒక పిల్లవాడు అవిటివాడు ఇబ్బంది పడే పరిస్థితి, ఇంకొక పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆ తల్లి సేవ అంతా కూడా ఇందాక ఆయన చెప్పినట్టు 90% ఆ పిల్ల మీద, ఆ పిల్లవాడి మీదే హెచ్చించవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు పిల్లవాడు బాధపడుతూ అడుగుతాడు, నాకు నేను చేస్తున్నాను, నేను ఇబ్బంది పెడుతున్నాను అంటే. అప్పుడు ఆ తల్లి అంటుంది, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం నీకు సేవ చేయడం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అట్లాగే పిల్లలందరూ కూడా మనకి బెలూన్స్ బోల్డ్ ఉంటాయి, బ్లాక్, బ్లూ, రెడ్, వైట్ అన్ని కలర్స్ ఉంటాయి కదా, అవునా? బెలూన్స్ బోల్డ్ కలర్స్ ఉంటాయి కదా. ఈ కలర్స్ అన్నీ కూడా మీరు చెప్పండి దానికి చేయండి. ఇది ఊదుతాం, ఊది వదిలేమనుకో బ్లాక్ పైకి వెళ్తుందా, రెడ్ పైకి వెళ్తుందా? అన్నీ పైకి వెళ్తాయి. అట్లాగే మీరందరూ బాగా చదువుకుంటే మీరు మంచి స్థాయికి వెళ్ళచ్చు, మాకులా ఉద్యోగం చేయొచ్చు. మీరందరూ కూడా ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళచ్చు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము వీళ్ళందరూ కూడా మంచి దాతృత్వంతో మీకు ఏర్పాటు చేస్తాం. బాగా చదవాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ స్థానిక నాయకులందరూ కలిపి మాకు ఏర్పాటు చేయడం మాకు నిజంగా చాలా ప్లస్ అయింది. బాబా వారి గురించి ఏమో స్కూల్ పెట్టిన నుంచి 2 పూట్ల భోజనాలు వస్తుంటాయి. చంద్ర రమేష్ గారు ఆయన పాలు, ఏదైనా రామకృష్ణ చౌదరి పాలు, ఇలా ఒక్కొక్కరు కంప్లీట్గా వీళ్ళు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దాత సహకారంతో ఇప్పుడు దాకా ఉంది. రీసెంట్గా మాకు ఏటీజీ ఒకటి సిఎస్ఆర్ గ్రాంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా వచ్చింది. మేము మీరు వచ్చారు కాబట్టి మీకు సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి సర్వీసెస్ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏమన్నా చేస్తే నిజంగా మాకు మినీ బస్ లాంటిది. ఏదైనా మేము ఆటోల మీద వస్తారు సార్, మాకు పిల్లలు 2-3 ఏరియాల నుంచి తేవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కువ మంది మేము సర్వీస్ ఇవ్వడానికి పైన 15 లక్షలు పెట్టి మాకు వాకర్స్ క్లబ్లు కట్టించారు. ఇంకా పెంచడానికి కూడా మాకు స్పేస్ ఉంది ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ఆటో ఇక్కడ కొద్దిగా బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు మా ఏరియాలో. ఇప్పుడు ఆటో డ్రైవర్లు రాలేని మాకు భయం వస్తుంది. మీరు ఏమన్నా మాకు సహకారం అందిస్తే, మాకు ఫైల్ ఏమైనా మూవ్ చేయమంటే అలాగే మీరు డైరెక్షన్ చేస్తే కొద్దిగా మాకు మీరు బ్యాంకుల ద్వారా మాకంటూ 3% సర్వీసెస్ ఇవ్వమని కూడా మీకు ఉంటాయి. అందులో మాకు ఏమన్నా ప్రయారిటీ ఏమైనా ఇవ్వగలిగితే ఈ పిల్లలకి ఒక వెహికల్ ఇస్తే దాన్ని మేము మెయింటైన్ చేసి పిల్లల్ని వెహికల్ ద్వారా సేఫ్గా తీసుకెళ్ళే పరిస్థితి. అట్ ది సేమ్ టైం సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇక్కడికి వదలలేని పరిస్థితి. అంటే మీకు తెలియదు ఏమన్నా, సాధారణంగా ఉన్న పిల్లల మీద ప్రేమ ఉంటే వీళ్ళ మీద అతి ప్రేమ ఉంటుందండి. ఎందుకంటే అభద్రతాభావం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంట్లోనే పెట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళు డైలీ తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లోనే పెట్టే పరిస్థితి కోసం మాకు ఉపయోగపడుతుంది. మేము ఇంకా మంచి సేవలు అందించడానికి కూడా మీరు మాకు ఇచ్చే ఆ సహకారాన్ని మేము ముందుకు తీసుకెళ్ళమని ఈ సభాపూర్వకంగా మీకు విన్నవించుకుంటూ, మా ఆంధ్ర బ్యాంకు శ్రీ భోగరాజ్ పట్టారు సీతారామ గారిచే 1923 నవంబర్లో ప్రారంభించబడింది. ఆయన ప్రారంభించడం వల్ల మా అందరికీ మేము అందులో ఉద్యోగస్తులుగా పనిచేయటం, ఇప్పుడు రిటైర్ అయ్యి మేము ఉన్నాము. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజ్ పట్టారు సీతారామ గారిని మేము స్మరించుకోవడానికి ఈరోజు వ్యవస్థాపక దినం, మా బ్యాంక్ వ్యవస్థాపక దినాన్ని మేము చేసుకుంటున్నాం. దీని సందర్భంగా మేము ఒక చారిటీ కార్యక్రమం పెట్టుకున్నాం. అది పలుకు స్కూలు, ఇక్కడ ఒక కిచెన్ వారికి ఇబ్బంది పడుతుంటే కిచెన్ షెడ్ ఒకటి నిర్మించాం. దాన్ని ఈరోజు ప్రారంభం చేయడానికి మేము ఈరోజు అందరం మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంతా సమావేశమయ్యాం. మేమందరం సొంత చారిటీస్ వేసుకుని, సొంత చందాలు వేసుకుని ఇది చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము మరొకసారి పట్టాభి సీతారామ గారిని, మా అందరికీ జీవనోపాధి కల్పించిన పట్టాభి సీతారామ గారిని, ఆంధ్ర బ్యాంకును కల్పించిన ఆయనకి మరొకసారి మేమందరం
అమర్ రహే చెప్పుకుంటూ ఆయనకి స్మరించుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రా బ్యాంకు 101వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ బ్యాంకుని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు. ఆయనకి ఉన్నటువంటి ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఫైనాన్స్ చేయటం కోసం ఈ బ్యాంకుని 1 లక్ష రూపాయలతో వ్యాపారం ప్రారంభించి ఈ బ్యాంకు దగ్గరగా ఒక 25,000 మంది దీని మీద ఆధారపడి జీవించేలాగా ఆయన నిర్మాణం చేశారు. దానివల్ల మేమందరం అందులో ఉద్యోగాలు సంపాదించుకొని మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు అట్లానే ఈ రాష్ట్రంలోని ప్రజలు, ఈ దేశంలోని ప్రజలు, తద్వారా దేశంలోని ప్రజలు కూడా ఆర్థికంగా ఎంతో ఎదగడానికి ఉపయోగపడింది. ఇవాళ ఆయన మేము స్మరించుకుంటూ ఆయన నిర్మాణం చేసినటువంటి బ్యాంకు ఎంతో అభివృద్ధి చెందింది. అందులో మేము కూడా భాగస్వాములం కాబట్టి మేము రిటైర్ అయిన తర్వాత ఈ సమాజానికి మేము కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో క్రిందటేడాది ఒక వాటర్ ప్లాంట్ని ఒక స్కూల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ పలుకు స్కూల్కి షెడ్ అవసరం ఉన్నారని చెప్పేసి ఇదే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇవాళ దీన్ని నిర్మించడం జరిగింది. ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలు చేయాలని, దానికి చేయూతనివ్వాలని చెప్పేసి మా అసోసియేషన్ సభ్యులందరినీ కోరుకుంటూ ఈరోజు దీనికి ప్రధానంగా ఇంత కష్టపడి వాకపు చేసి ఇవాళ నిర్మాణం చేసినటువంటి మా సెక్రటరీ సూర్యారావు గారికి ఈ విధంగా ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సపోర్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఆకాశసింధకమలాని మనోహరాణి ఆదాయ వారి యొక్క 200 రూపాయల దర్శనం తీసుకున్నప్పుడు మీరు ఈరోజు లఘు దర్శనంలో ఏర్పాటు చేశారండి. భక్తులు గమనించాలి. స్వామి వారు 200 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నప్పుడు శ్రీమన్నారాయణ. నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని. నేను అంతకుముందు 2 సార్లు వచ్చాను. నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను 7 శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు 40 నుంచి 50,000 మంది జనం ఉన్నారు చుట్టూ. నాకు ఎలా అనిపించిందంటే నేను ఎక్కడున్నాను, నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు. అంటే దేవుడి యొక్క మహత్యం అంత గొప్పగా, ఇక్కడ దేవుడు దైవం, తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను 7 శనివారాలు మొక్కుకొని వచ్చాను. ఇప్పుడు ఒక వారం 7 ప్రదర్శనలు చేశాను. ఇంకా నేను 6 వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు, మన జన్మ ధన్యం. ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.